నందమూరి హరికృష్ణ 1956 సెప్టెంబర్ 2న జన్మించారు. మరో 5 రోజుల్లో ఆయన పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అనంత లోకాలకు వెళ్లడం అభిమానుల్ని, టీడీపీ శ్రేణుల్ని శోక సంద్రంలో ముంచేసింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితుల్ని ఆదుకోవడానికి హరికృష్ణ ఎప్పుడూ ముందుండేవారు. ఇటీవల కేరళలో భారీ వరదలు, ఏపీలోని గోదావరి ఉధృతికి కొన్ని జిల్లాల్ని ముంచెత్తడంతో బాధితుల్ని ఆదుకోవాలంటూ అభిమానులకు లేఖ కూడా రాశారు. హరికృష్ణ చివరిసారిగా రాసిన లేఖను మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. సెప్టెంబర్ 2న తన 62వ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు లేఖలో విజ్ఞప్తి చేశారు హరికృష్ణ. ఏపీలోని కొన్ని జిల్లాలతో పాటు కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలతో ఎంతో మంది మరణించారని, వేల మంది నిరాశ్రయులయ్యారని, ఇది అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించిన విషయమని పేర్కొన్నారు లేఖలో. తన జన్మదినం సందర్భంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్పగుచ్చాలు, దండలు తీసుకురావద్దని, వాటికి అయ్యే ఖర్చుని వరదలకు నష్టపోయిన కుటుంబాలకు అందించేలా చూడాలని కోరారు. నిరాశ్రులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందించేయాలని కోరుతున్నానంటూ లేఖలో అభిమానులకు విజ్ఞప్తి చేశారు నందమూరి హరికృష్ణ. మనతో మాట్లాడడానికి, తనతో హరికృష్ణకు ఉన్న అనుబంధాన్ని పంచుకోవడానికి సీనియర్ నిర్మాత కెఎస్ రామారావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. రామారావు గారు, మృతి ఇప్పుడే తెలిసిందండి. చాలా దిగ్భ్రాంతి చెందాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. చాలా దురదృష్టం హరికృష్ణ గారు చనిపోవటం. చాలా దురదృష్టకరమైన వార్త పొద్దున్నాయి. రామారావు గారు, మీరు ఏదైనా సినిమాకు పనిచేశారా తనతో పాటు కలిసి? లేదండి, వారి పుత్రుడు ఎన్టీఆర్ తో సినిమా చేసినప్పుడు అనేక సందర్భాల్లో వారితో కలవటం సంభవించింది. చాలా మంచి మిత్రుడు కూడా ఆయన. మంచి సలహాలు అవి ఇచ్చే అనుభవం కూడా. చాలా సందర్భాల్లో మేము ఎంతో ఆత్మీయంగా పలకరించుకోవడం జరిగింది. సార్, ఎలా ఉండేవారు? అంటే తను సెట్లోకి వచ్చినప్పుడు కానివ్వండి, అట్లాగే ఒక రాజకీయ నాయకుడిగా కావచ్చు, అదేవిధంగా ఒక సినీ నటుడిగా కావచ్చు, అదేవిధంగా ఒక సామాజిక బాధ్యతలు, అంటే ఇప్పుడు మొన్న మనం చూసాం కేరళలో వరదలు, విపత్తు సంభవించినప్పుడు కూడా చాలా అద్భుతంగా, అంటే దానికి అంటే నా పుట్టినరోజుకు పెట్టే ఖర్చులను ఎక్కడ పెట్టకూడదు, ఆ పొరుగు రాష్ట్రమైన కేరళ అయినా సరే అక్కడ వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అక్కడికి డబ్బు రూపంగా కానివ్వండి, అదేవిధంగా వస్తు రూపంగా అక్కడికి పంపించండి అని చెప్పే గొప్ప మనసు ఉన్నతను అని చెప్పి చాలా మంది కూడా చెప్తుంటారు. ఎట్లా ఉండేవారు సెట్లో? ఎలా ఉండేవారు? మీరు మాట్లాడారా? చాలా బోల్డ్ గా ఉంటారండి. చాలా నిజాయితీ పరుడు ఆయన. చాలా స్పష్టంగా, ఎంతో ఓపెన్ గా మాట్లాడతారు. చాలా చక్కటి సలహాలు ఇస్తారు. ఎంతో అనుభవజ్ఞుడిగా ప్రజలకు ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, మా నిర్మాతలు ఎట్లా ఉంటే బాగుంటుంది అని చాలా చక్కగా సలహాలు ఇచ్చేవారు. మిత్రుడిగా ఎక్కువగా ఆత్మీయంగా పలకరించేవారు. షూటింగ్ దగ్గరికి కూడా వచ్చి ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ షూటింగ్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. సార్, అంటే మామూలుగా చివరిసారిగా మీరు ఎప్పుడు కలిశారు హరికృష్ణ గారిని? సుమారుగా ఒక 3-4 మంత్స్ బ్యాక్ అన్ఎక్స్పెక్టెడ్ గా కలవడం సంభవించిందండి. ఆయన ఎదురు రావటం జరిగింది ఏదో ఒక అకేషన్ లో. విష్ చేసి వెళ్ళిపోయారు అంతే. ఆయన కార్లో వెళ్తున్నారు, విష్ చేసి వెళ్ళారు.
అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, అదేవిధంగా ఈ రాజకీయాలకు, సినిమాకు సంబంధించిన విషయాలు ఏమైనా షేర్ చేసుకునేవారా మీతో? సినిమాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారండి. ఆ జాగ్రత్తలు అవి తీసుకోమని అది చెప్పేవారు. ఆరోగ్యానికి ఆయన ఆరోగ్యం ఈ మధ్య చాలా చక్కగా ఉందండి. చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. బాగున్నారు, యాక్టివ్ గా ఉన్నారు ఇప్పుడు. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత, నటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను నార్కట్పల్లిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో హరికృష్ణ చనిపోయారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ సత్యనారాయణ హరికృష్ణ ఇక మా కరెస్పాండెంట్ సత్యనారాయణ హరికృష్ణ నివాసం దగ్గర ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. సత్యనారాయణ, చెప్పండి. పవన్, హరికృష్ణ ఇంటి వద్ద విషాద వాతావరణం నెలకొంది. ఇప్పటికే చాలా మంది కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి దగ్గర మన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ వాస్తవంగా ఈ రోజు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారనే విషయం తెలిసిన తర్వాత చాలా మంది షాక్ గురయ్యారు. ఆయన నిన్న సాయంత్రం 5:30 ప్రాంతంలో హరికృష్ణ మరికొంతమంది స్నేహితులంతా కలిసి నెల్లూరు వెళ్లాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. నెల్లూరులో ఒక వివాహానికి అటెండ్ అవ్వాల్సిన కార్యక్రమం కోసం ఉన్నది. ప్రకాష్, తర్వాత శివాజీ, తర్వాత రావు, హరికృష్ణ వీళ్ళ నలుగురు కలిసి ముందు నెల్లూరు బయలుదేరదామని అనుకున్నారు. అయితే నలుగురికి కూడా హరికృష్ణ ఒకరికొకరు మాట్లాడుకోవడం జరిగింది. 5:30-6 గంటల ప్రాంతంలో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత హరికృష్ణ నుంచి ఫోన్ వస్తుందని చెప్పేసి ప్రకాష్ తన ఇంటికి వెళ్లి వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తుంటే తెల్లారుజామున జనరల్ గా బయలుదేరేటప్పుడు 3 గంటలకు ఫోన్ చేసి 4-4:30కు బయలుదేరుతుంటారు. అదే క్రమంలో నేను వెయిట్ చేస్తుంటే ఈ రోజు ఫోన్ వస్తుంది అనుకున్నా కానీ ఫోన్ రాలేదు. తర్వాత 7 గంటల సమయంలో హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని చెప్పేసి విషయం తెలిసిందని చెప్పేసి ప్రకాష్ తీవ్రమైన ఆవేదనకు గురవుతున్నాడు. వాస్తవంగా జరిగిన సంఘటన బట్టి చూస్తుంటే తాను హరికృష్ణ ఎప్పుడు కూడా ముగ్గురు వ్యక్తులతో ప్రయాణం ఎప్పుడు చేసేవాడు కాదని
అని చెప్పేసి అతను చెప్పడం జరుగుతుంది. ఈ నలుగురు కలిసి వెళ్దాం అనుకున్నాము, నలుగురు కలిసి వెళ్తే కనీసం అతనికి ముహూర్తాలన్నీ చాలా నమ్మేవాడు హరికృష్ణ గారు. అలాంటి వ్యక్తి ముగ్గురితో బయలుదేరటమైంది, ఈ దుర్మరణం పాల్గొట్టమైంది అని చెప్పి తీవ్ర విభ్రాంతికి గురవడం జరిగింది. ఇప్పుడు హరికృష్ణ ఇంటి వద్ద అనేక మంది కుటుంబ సభ్యులు రావడం జరిగింది, సన్నిహితులు వచ్చారు. ఎందుకంటే ఈయన చాలా మందితో కూడా ఎప్పటి నుంచి ఒకసారి పరిచయమైన వ్యక్తులతో అందరితో కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, ఆప్యాయంగా పలకరించేవాడు హరికృష్ణ. ఎంత ఆప్యాయత అంటే దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత కనిపించిన తర్వాత కూడా అదే ఆప్యాయతతో వాళ్ళని పలకరించి పేరుతో కూడా పేరున పలకరించే వ్యక్తి హరికృష్ణ. అతనికి ఈ విధమైన దుర్మరణం సంభవించిందని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పి కుటుంబ సభ్యులు మనం చెప్తూ జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఉదయం నుంచి కూడా రావడం జరిగింది. కొన్ని అంత్యక్రియలకు సంబంధించి హైదరాబాద్ వచ్చిన తర్వాత సుహాసిని తర్వాత ఇతర కుటుంబ సభ్యులంతా వచ్చిన తర్వాత ఈ అంత్యక్రియ ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవచ్చని చెప్పేసి సన్నిహితుల ద్వారా మనకి తెలుస్తుంది. ఇప్పుడు కామినేని ఆసుపత్రి ఎక్కడైతే సంఘటన జరిగింది, తర్వాత రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో అక్కడ హరికృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి మధ్యాహ్నం 12-1 గంటల ప్రాంతంలో ఈ ఇంటి వద్దకి మృతదేహాన్ని తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే కాఫిన్ బాక్స్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాఫిన్ బాక్స్ వచ్చింది, ఇతరత్ర కూడా ఏర్పాటు చేస్తారు. కొన్ని మంచినీటి బాటిల్స్ అన్నింటినీ కూడా దించి లోపలికి తీసుకెళ్తున్నారు. ఒకటి కుటుంబం ఫస్ట్ ఈ రోడ్డు ప్రమాద విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, తీవ్రమైన దిగ్భ్రాంతిలో ఉన్నారు. అయితే సన్నిహితులే చాలా మంది వీరికి స్నేహితులు వీళ్ళంతా కలిసి ఈ సంబంధించిన ఏర్పాటు చేస్తూ కుటుంబ సభ్యులకి మనోధైర్యం కల్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి హరికృష్ణ సోదరి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే బ్రాహ్మణి కూడా వచ్చారు. చాలా మంది సన్నిహిత బంధువులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారంతా కూడా వచ్చి ఇక్కడికి మాట్లాడటానికి హరికృష్ణ గారి కుటుంబం పరామర్శించడం కోసం లోపలికి వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత మాట్లాడతామంటున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులను పరామర్శించడం ముఖ్యంగా మేము ఇక్కడ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత వారిని పరామర్శించిన తర్వాత మాట్లాడతామని చెప్పేసి పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీతో గాఢమైన అభిమానం ఉన్న కార్యకర్తలు ఇప్పుడు మనం చూస్తుంటే పక్కన చూస్తుంటే రైట్ సైడ్ చూసుకుంటే చాలా మంది పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళంతా కానీ వచ్చి అక్కడ నుంచున్న దృశ్యాలను కూడా కనిపిస్తున్నాయి మనకి. ఒక వేలాది మంది ఇప్పుడు ఇక్కడికి తరలి వస్తున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లను కూడా పోలీసు అధికారులు చేయడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ ఎలాంటి ఒత్తిడి ఏం జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. హరికృష్ణ తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో జానకిరాం మరణించిన తర్వాత ప్రయాణాల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకునేవాడని చెప్పేసి కొద్దిసేపటి క్రితం నేను ఇక్కడ అతని మిత్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ మిత్రులు చెప్తున్న విషయాలను బట్టి చూస్తుంటే మాత్రం ఇప్పుడు కూడా తను ఒక్కడే వెళ్ళేవాడు కాదు, వెంటనే తోడు పెట్టుకునే వెళ్ళేవాడు. కనీసం ఒక 4-5 వ్యక్తులు లేదే బయటికి వెళ్ళేవాడు కాదు. డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాడు అని చెప్పేసి బంధువులు స్నేహితులు చెప్తున్నారు. ఇక్కడ ఒక స్నేహితుడితో మాట్లాడినప్పుడు, ప్రకాష్ అనే స్నేహితుడితో మాట్లాడినప్పుడు చూస్తుంటే అతను చెప్పిన విషయాలు బట్టి చూస్తుంటే మాత్రం హరికృష్ణ ఈ ప్రమాదానికి ముందు రోజు అంటే రాత్రి నిన్న 5:30-6 గంటలతో మాట్లాడినప్పుడు ఏమేమి చెప్పాడు, ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎలా వెళ్దామనుకున్నారు అన్న విషయాలన్నీ కూడా అతను మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ ప్రమాదం నెల్లూరు వెళ్ళటానికి నెల్లూరులో కూడా ఒక మిత్రుడు సంబంధించిన ఇంట్లో వివాహ వేడుకలు కాబట్టి తప్పనిసరిగా బయలుదేరాల్సి వస్తుంది. రోడ్డు ప్రమాదాలు తర్వాత నుంచి కూడా మరెవరు కూడా ఇలాంటి రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి చెప్పేవాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో సీట్ బెల్ట్ పెట్టుకోలేకపోవడం వలన తర్వాత వేగంగా వెళ్తూ ఆ కారు
డివైడర్ని ఢీకున్న తర్వాత ఎగిరి కార్ ఓవర్ టర్న్ అవ్వటం, వీటన్నిటి పరిస్థితుల నేపథ్యంలో అతను ఈ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెప్పాడు. ఇప్పుడు మనం హరికృష్ణ ఇంటి లోపల విజువల్స్ని స్పష్టంగా చూస్తున్నాం. ఫ్రంట్ పోర్టికో అది. ఆ పోర్టికో దగ్గర లోపల గదిలో ఫ్రంట్ రూమ్లో హరికృష్ణ భార్య తర్వాత కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. విషన్న వదనాలతో అందరూ కృష్ణ ఇంటికి దారితీస్తున్నారు. ఈయనకి పార్టీ కార్యకర్తలు కాదు, స్నేహితులు కూడా చాలా మంది ఉన్నారు. స్నేహవర్గమే ఎక్కువ ఉంది. నిన్న కొద్దిసేపటి క్రితం నాకు వచ్చిన సమాచారం చూసుకుంటే హరికృష్ణకి అత్యంత సన్నిహితంగా ఉండే మిత్రుల్లో సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని హైదరాబాద్కి సంబంధించిన ఒక మాజీ కార్పొరేటర్ ఉండేవాడు. ఆయన రీసెంట్గా మరణించడం జరిగింది. మరణించిన సమయంలో నిన్న సాయంత్రం సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి భార్య సుమలతారెడ్డికి కూడా హరికృష్ణ ఫోన్ చేసి, అమ్మ ఎలా ఉన్నావు, చాలా రోజులైంది మీతో మాట్లాడి, ఎలా ఉన్నా అమ్మ, బాబు ఎలా ఉన్నాడని చెప్పేసి పరామర్శించాడని చెప్పేసి సొన్నలెత్తారెడ్డి కొద్దిసేపు చెప్పడం జరిగింది. అంటే అతను ఆప్యాయత ఏ విధంగా ఉంటుంది హరికృష్ణది, తనతో ఒకసారి అటాచ్ అయిన వ్యక్తి విషయంలో అతను ఏ విధంగా ఉండేవాడు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మనం కొద్దిసేపటి క్రితం నాగార్జున చేసిన ట్వీట్ని ఆయన బ్రదర్ నిన్ను కలవాలి, చాలా రోజులైంది మనం కలిసి నేను ఒకసారి కలవాలని చెప్పాడు అన్న, ఈ విధంగా నేను చూడాల్సి వస్తుంది, మిస్ యూ అన్న అని చెప్పేసి నాగార్జున కూడా చెప్పడం. ఎవరిని కూడా ఒక తమ్ముడు బ్రదర్ అని చెప్పేసి సంబోధిస్తూ వాళ్ళతో చాలా చక్కగా కలివిడిగా ఉండేవాడు హరికృష్ణ అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనకు చెప్తున్నారు. వచ్చిన వాళ్ళలో చాలా మంది కూడా లోపలికి వెళ్ళి కుటుంబ సభ్యులను వాళ్ళని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇది తీరని శోకం వారి కుటుంబానికి. హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అన్న విషయాన్ని ఇప్పటికీ ఇక్కడ ఎవరు కూడా జీర్ణించుకునే పరిస్థితిలో లేరు. మనం ఈ సంఘటన జరిగిన తర్వాత దాదాపు కొద్ది నిమిషాల్లోనే ఇది హైదరాబాద్లో ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయింది. అతను రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు అన్న విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ ఆ తర్వాత కొద్దిసేపటికి హరికృష్ణ మరణాన్ని కామలేని ఆసుపత్రి వైద్యులు ధృవీకరించడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు హరికృష్ణ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వస్తున్నారు. వారిని అడిగి ఈ హరికృష్ణ మృతి విషయంలో వారి అభిప్రాయాన్ని మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. సార్, మంచి స్నేహితుల్ని కోల్పోయింది. ఆ పార్టీకి ఎనలేని లోటు ఇది. పాలిట్ బ్యూరోలో ఆయన చక్కటి అభిప్రాయాలన్నీ చెప్పేవాడు. పార్టీ అంటే ఎనలేని అభిమానం, గౌరవం. చంద్రబాబు నాయుడు గారితో ఆయన చనువు కానీ, ఎన్టీఆర్ చైతన్య రథసా అధ్యక్షుడు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ
ఇక ప్రమాదంలో హరికృష్ణ తీవ్రంగా గాయపడి ఉండగా స్థానికులు గుర్తించి వెంటనే నార్కట్పల్లి దగ్గరున్న కామినేని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి కావలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా విజయవాడ నుంచి బయలుదేరుతున్నారు. ఎనీ మూమెంట్ ఇక్కడికి వస్తారు. వారు బయలుదేరుతున్నారు. ఇక వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీకొట్టింది. దీంతో వాహనం కూడా ధ్వంసమైంది. వాహనాన్ని నందమూరి హరికృష్ణ స్వయంగా నడుపుతున్నట్లు సమాచారం. ఇక హైదరాబాద్లోని హరికృష్ణ నివాసానికి తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ అభిమానులు చేరుకుంటున్నారు. ఆయన అభిమానులు కూడా అక్కడికి చాలా మంది వస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇక అనుకోని సంఘటన ఇలా జరగడం చాలా బాధ కలిగిస్తోందని చెప్పి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. అట్లాగే ఒక రాజకీయ కుటుంబానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సినీ పరిశ్రమకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరికి తనతో మంచి అనుబంధం ఉంది. అందరినీ బ్రదర్ అంటూ సంబోధిస్తూ అందరితో కలివిడిగా ఉండేవారు. ఎప్పుడో కలిసిన వాళ్ళను కూడా గుర్తించుకొని పేరు పెట్టి పలకరించేవారని చెప్పేసి అక్కడున్న అభిమానులు చాలా చిన్న కార్యకర్త దగ్గర నుంచి చాలా మర్యాదగా మాట్లాడేవారు అని చెప్పి అక్కడున్న వాళ్ళు అనుకుంటున్నారు. అట్లాగే హరికృష్ణకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. మనవలతో మనవరాలతో చాలా సేపు తను టైంని స్పెండ్ చేసేవాళ్ళు, వాళ్ళతో సరదాగా గడిపేవారు అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. అట్లాగే ఇంట్లోని పిల్లలు కూడా చాలా బాధపడుతూ ఏడుస్తున్న సంఘటనలు పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఇక 1956 సెప్టెంబర్ 2న జన్మించిన హరికృష్ణ 1967లో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. శ్రీకృష్ణావతారం, తల్లా పెళ్ళామా చిత్రాల్లో బాలనటుడిగా కూడా నటించారు హరికృష్ణ. నల్గొండ జిల్లా అన్నేపర్తి దగ్గర నార్కట్పల్లి అద్దంకి హైవేపై ముందుగా వెళ్తున్న కారును ఓవర్టేక్ చేయబోయి కారు డివైడర్ ఎక్కి రోడ్డుకు అవతలి వైపు పడిపోయింది. హరికృష్ణ కారు ఇక ప్రమాదం సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోలేదని తెలుస్తోంది. ప్రమాదం తర్వాత కారు డోర్ తెరుచుకోకపోవడంతో హరికృష్ణ బయటకి పడిపోయారు. వెంటనే అటువైపుగా వెళ్తున్న వాహనదారుడు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులే హరికృష్ణను రోడ్డు పక్కకు తీసుకువచ్చారు. ఇక సొంతూరు నిమ్మకూరుతో హరికృష్ణకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో తరచూ నిమ్మకూరు వెళ్లేది ఆయన మాత్రమే. అక్కడ ప్రత్యేకంగా ఓ ఇల్లు కూడా కట్టుకున్నారు హరికృష్ణ. ఎంతో ఆప్యాయంగా మాట్లాడే హరికృష్ణ ఇక లేరన్న వార్తను బంధువులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిమ్మకూరులోని హరికృష్ణ ఇంటి నుంచి మా కరెస్పాండెంట్ పూర్ణ మరింత సమాచారం అందిస్తారు. పూర్ణ, ఓవర్ టు యు.
హరికృష్ణ మరణ వార్త నిమ్మకూరులో చాలా విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే మనం చూడొచ్చు, ఇప్పుడు హరికృష్ణ వచ్చినా సరే నిమ్మకూరులో ఇదే నివాసంలో ఆయన ఉంటారు. ఎందుకంటే ఇదివరకు గతంలో వేరే ఇల్లు ఉండేది, ఆ ఇల్లు మొత్తాన్ని కూడా డెమాలిషన్ చేసుకుని సరికొత్త ఇల్లు కట్టించుకున్నారు. అయితే నిమ్మకూరు కానీ పరిసర ప్రాంతాలు ఎక్కడొచ్చినా సరే ఇదే నివాసంలో ఉంటూ ఇక్కడ నుంచే కార్యకలాపాలన్నీ కూడా హరికృష్ణ నిర్వహిస్తుండ. ఇంట్లో చూడవచ్చు, మనం ఇంట్లోకి ఎంట్రన్స్ అవ్వగానే ఫస్ట్గా మనకు కనపడే